హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే రూపాయి పరివర్తనం, కన్వర్టిబిలిటీ ఆఫ్ రూపాయి పరివర్తనం అంటే ఏంటి అసలు? ప్రభుత్వము కానీ ఆర్బీఐ కానీ ముఖ్యంగా రూపాయిని డాలర్లో కానీ నాకు కొంచెం మౌత్ అల్సర్స్ ఉన్నాయి, సో అందుకు కొంచెం మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. రూపాయిని డాలర్లో కానీ డాలర్లను లేదా ఏ ఫారిన్ కరెన్సీనైనా కూడా ఇండియన్ కరెన్సీలోకి మార్చేటప్పుడు ప్రభుత్వం ఎందుకు అని అడగకపోతే దాన్ని కన్వర్టబిలిటీ లేదా రూపాయి పరివర్తనం అని అంటాం. సాధారణంగా ఇది భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్స్లో చెప్తాం. అందులో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. మనకి కరెంట్ అకౌంట్లో కన్వర్టబిలిటీ ఉంది కానీ క్యాపిటల్ అకౌంట్లో లేదు. కాబట్టి కన్వర్టబిలిటీ అంటే ఏంటి? ఫ్రీలీ పర్మిటింగ్ ద కన్వర్జన్ ఆఫ్ రూపీ టు అదర్ కరెన్సీస్ అండ్ వైస్ వర్సా. అయితే అది పూర్తి స్థాయిలో మన భారతదేశంలో లేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఈరోజు టాపిక్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, ఈయన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్, భారతీయ వాయుయాన్ విధేయక్ అనేటటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి అపోజిషన్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ప్రతిసారి కేంద్రంలో పెట్టేటటువంటి బిల్లులకు హిందీ పేర్లను ఇస్తున్నారు? భారతదేశంలో జాతీయ భాష అంటూ ఏది లేదు. హిందీ ఈజ్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్. సో చాలామంది, నేను గతంలో చెప్పినటువంటి క్లాసులు కూడా, అఫ్కోర్స్ యూ ఆల్ హ్యావ్ రైట్స్ టు క్రిటిసైజ్ మీ, బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. హిందీ పేర్ల గురించి నేను ఒకసారి ఒక క్లాస్లో చెప్పినటువంటి అంశానికి ఐ ఆల్సో గాట్ ద కమెంట్స్ లైక్, మీరు హిందీకి వ్యతిరేకమా, బీజేపీకి వ్యతిరేకమా, ఇలాంటి కమెంట్స్ వచ్చాయి. హిందీకి వ్యతిరేకం కాదు, ఏ భాషకి వ్యతిరేకం కాదు. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. కేవలం హిందీని మాత్రమే ఇంపోజ్ చేయడానికి నేను ఖచ్చితంగా వ్యతిరేకమే. ఎందుకంటే మన హిందీ అంతా ఆతాహై జాతాహై, ఎదురాయే, మళ్ళీ అటెళ్ళి ఎదురాయే. సో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇలా భారతీయ వాయుయాన్ విధేయక్ అది పలకడానికే చాలా కష్టంగా ఉంది నాకు. సో ఇలాంటి ఇంపోజిషన్ ఆఫ్ హిందీని మేము వ్యతిరేకిస్తున్నామని అపోజిషన్ పార్టీస్ ఒక అంశాన్ని లేవనెత్తాయి. ఈ హిందీ ఇంపోజిషన్ అనేటటువంటిది చాలా రోజుల నుంచి ఉంది. చాలామంది హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనుకుంటారు. అసలు భారతదేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. వీ హ్యావ్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్. సో భారతదేశంలో హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు కదా, 40% మాట్లాడతారు హిందీ. మిగతా 60% ఇంకా ఇతర భాషలు మాట్లాడతారు. సో అప్పుడు హిందీ మెజారిటీ అవ్వదు కదా, సింగిల్ మెజారిటీ అవుతుందేమో, బట్ మైనారిటీ అవుతుంది. సో కాబట్టి కొన్ని రాష్ట్రాలు, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, వీళ్ళు హిందీని ఆపాదించడాన్ని ఒప్పుకోరు. దీనికి సంబంధించి మనం ఒకసారి కనుక చూస్తే బీజేపీ చాలాసార్లు, బికాజ్ ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది ఇది. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అంటే ఒక దేశము ఒక భాష అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇది సాధ్యమా? ముందుగా న్యూస్లో చూస్తే అపోజెస్ హిందీ అండ్ సాంస్క్రిట్ టైటిల్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాస్. అంటే ఏ చట్టాల లోపలైతే ఇంగ్లీష్ భాషను వాడి అంశాలను రచించారో లేదా రాశారో వాటికి హిందీ, సాంస్క్రిట్ పేర్లను పెట్టడాన్ని అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకించాయి. ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 348 క్లాజ్ 1B ఆర్టికల్కి వ్యతిరేకము అని కూడా వాళ్ళు చెప్పారు. అలాగే ఒకవేళ మీరు ఇలాగే కనుక బిల్లులకు పేర్లను పెడితే వీటిని మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో అపోజ్ చేస్తామని కూడా చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది ఇండియా కల్చర్ అండ్ లెగసీ అవుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్స్లో ఇది ఖచ్చితంగా కలిసే ఉంటుంది తప్ప దానికి వ్యతిరేకం ఏమీ కాదు. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అయితే కొలోనియల్ లెగసీని బ్రేక్ చేయడము, ఇండియన్ ఐడెంటిటీని పెంచడం అని చెప్పారు. అలాగే బీజేపీ నుంచి ఒక ఎంపీ గారు అయితే భారతదేశంలో ఒక భాష ఒక దేశం ఉండడం అనేటటువంటిది ఇది కొలోనియల్ లెగసీని అంతం చేయడం అని అన్నారు. మరి వీళ్ళంతా హిస్టరీ చదువుకున్నారో లేదో నాకు తెలీదు, ఇంక్లూడింగ్ దీస్ పీపుల్. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అనే స్లోగను పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది. అమెరికాలో ఒకే దేశం ఒకే భాష, ఎక్కువగా ఇంగ్లీష్. అలాగే యూకేలో వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్. సో ఒక దేశము ఒక భాష అనేటటువంటిది భారతీయ సంస్కృతి కానే కాదు. ఇండియా బిలీవ్స్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశము
అనేక భాషల కలయిక, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు, మతాలు, ఇన్ని కలయిక, యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, ఇది మన స్లోగన్. సో మరి వీళ్ళు తెలిసి చెప్పినారో తెలియక చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ వన్ లాంగ్వేజ్ తీసుకురావడం, హిందీ భాషనే తీసుకురావడం అనేటటువంటిది కొలోనియల్ లెగసీని అంతం చేయడం అంటున్నారు. కొలోనియల్ లెగసీని అంతం చేయడం అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉండాలనేటటువంటి లెగసీ యూకే వాళ్ళు పట్టుకొచ్చింది. అది వాళ్ళు అందుకే చూడండి, అన్ని చట్టాలు అన్ని ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి. సో ఒకే భాష ఉండాలనేటటువంటిది పాశ్చాత్య దేశ సంస్కృతి, భారతదేశ సంస్కృతి కానే కాదు. మీకు అందుకే చూడండి, భారతదేశంలో సాంస్క్రిట్ ఎక్కువగా వాడుతున్నారు అన్నప్పుడు, బుద్ధిజం వచ్చినప్పుడు బుద్ధిజం యూజ్డ్ అనదర్ లాంగ్వేజెస్ లైక్ పాలీ. సో ఈ రకంగా మనం ఈ విషయాన్ని కనుక ఒకసారి లోపలికి వెళ్తే, నేను దేనికి వ్యతిరేకమా అంటే ఖచ్చితంగా హిందీ ఇంపోజిషన్కి వ్యతిరేకం. హిందీ నాకు నచ్చి చదువుకుంటే ఓకే, మీరు చెప్పారని నేను చదవను. సో దీనికి మాత్రమే. కాబట్టి దీన్ని కొంచెం సహృదయంతో అర్థం చేసుకోండి, మళ్ళీ కమెంట్లో తిట్టమాకండి. ఎందుకంటే బీజేపీ సపోర్టర్స్ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, బిల్లు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని విమర్శిస్తాం అంతే. ఆ పొజిషన్లో కాంగ్రెస్ ఉన్నా కూడా అదే విమర్శ వస్తుంది ఆబ్వియస్గా. సో పార్లమెంటరీ డిబేట్స్లో ఈ యొక్క బిల్లుని తీసుకొచ్చారు, దీనికి సంబంధించి గొడవ జరిగింది. అయితే హిస్టారికల్ అనాలిసిస్ చూస్తే కనుక అసలు హిందీని మనం ఎలా అడాప్ట్ చేసుకున్నాం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం రాసినటువంటి మండల పరిషత్ ఏదైతే ఉందో హిందీ దేవనాగరి స్క్రిప్ట్లో తీసుకుంది, కానీ దాంతోపాటు ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 14, 1949 ఆర్టికల్ 343 క్లాజ్ 1 ప్రకారం హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలను అఫీషియల్ లాంగ్వేజెస్గా తీసుకున్నారు. దట్స్ వై ఇప్పటికీ కూడా కనెక్టింగ్ లాంగ్వేజ్ అంటే చాలామంది హిందీని చూడరు, ఇంగ్లీష్నే చూస్తారు. ఎందుకంటే హిందీ ఈజ్ డిఫికల్ట్ టు లెర్న్, వెరాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ డెఫినెట్గా. సో ఆర్టికల్ 351 కూడా యూనియన్ గవర్నమెంట్ ఇట్ ఎంపవర్స్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ. కానీ ఆర్టికల్ 351 భారత రాజ్యాంగం హిందీని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పింది, ఇంపోజ్ చేయమని చెప్పాలి. అందుకే మనకి సాధారణంగా 2 లాంగ్వేజెస్ పేపర్స్ ఉంటాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎలాగో ఉంటుంది అనుకోండి, వేరే విషయం. జనరల్గా ఈ క్రమంలోనే మనం సాంస్క్రిట్ కానీ హిందీని కానీ చూస్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో. మరి ఇప్పుడు ఎట్లా ఉందో, సో ఆ రకంగా మనకి అడాప్షన్ ఆఫ్ హిందీని తీసుకున్నారు. అలాగే కాన్స్టిట్యూషనల్ స్టేటస్లో 8వ షెడ్యూల్ ప్రకారం మనకి 22 రాజ్యాంగ భాషలు ఉన్నాయి. రాజ్యాంగం వాటిని ఆమోదించింది. సో మనకి ఏ రకమైనటువంటి జాతీయ భాష లేదు, అన్ని రాష్ట్రాలు వాళ్ళకి నచ్చినటువంటి భాషలను తీసుకోవచ్చు. అలాగే హిస్టారికల్ ప్రొటెస్ట్, కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా 1960లో తమిళనాడు లాంటి రాష్ట్రాలు హిందీని ఇంపోజ్ చేయడాన్ని వ్యతిరేకించాయి. ఆ సందర్భంలో 1967 ఆ ప్రాంతానికి వచ్చేసేటటువంటి సమయానికి 64, 63, 66, 67 ఈ ప్రాంతాల్లో హిందీని ఇంపోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తే కాల్పులు జరిగితే చాలామంది తమిళనాడులో చనిపోయారు తూటాలకు. అప్పుడు ఇందిరాగాంధీ గారు వెళ్ళి హిందీని ఇంపోజ్ చేయడం అనేటటువంటి భరోసా ఇచ్చారు. ఆ క్రమంలోనే అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని 1963లో ఓ చట్టం వచ్చింది. ఇందులో హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ భాషగా మనం యాక్సెప్ట్ చేశాం. సో హిందీ ఈజ్ నాట్ అ నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో నాట్ అ నేషనల్ లాంగ్వేజ్. అయితే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేశాం. యాంటీ హిందీ ప్రొటెస్టులు జరిగే 1965, 67లో. దీని కారణంగా అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ చేసి ఇండెఫినిట్ బైలింగ్వలిజం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆమోదం కానీ ఏదైనా విషయాల్లో హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా వాటిని పంపిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అలాగే భారతదేశంలో లింగ్విస్టిక్ పాలసీ మనం తీసుకుంటే భారతదేశంలో భాషలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. 1000కి పైగా భాషలు ఉన్నటువంటి సమాజం మనది. అందులో చాలా భాషలు అంతరించిపోయినాయి. ఉదాహరణకి మూల ద్రావిడ భాష అనేటటువంటి దాంట్లో కేవలం 4 భాషలకే లిప్ ఉంది. భాష అని దేనంటారంటే స్క్రిప్ట్ ఉన్నదాన్ని భాష అన్నారు, వాగ్రూపంలో ఉన్నది కూడా భాషే. సో తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ ఈ 4గిట్లకే మూల ద్రావిడ భాష నుంచి వచ్చినటువంటి భాషల్లో ఈ 4 భాషలకు మాత్రమే లిప్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. మూవీ, కొండ, కోయి, గదబ, బళ్ళారి ఇలాంటి అనేక భాషలు ఉన్నాయి. కోయ, రకరకాల భాషలు ఉన్నాయి. బట్ వీటన్నిటికీ కూడా లిప్ లేదు. సో అలాగే మనం చూస్తే హిందీ లింగ్వా ఫ్రాంకా ఆఫ్ ఇండియాగా చేయొచ్చా అంటే హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయొచ్చా? భారతదేశంలో హిందీని జాతీయ భాషగా మనం చేయొచ్చా? 2011 సెన్సస్ ప్రకారం 1369 భాషలు ఉన్నాయి. హిందీ పర్షియా అంటే ఎక్కడి నుంచి? హిందీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయింది యాక్చువల్గా
కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఇరానియన్ భాషతో ఇన్ఫ్లుయెన్స్ అయింది. చాలామంది సాంస్క్రిట్ అనుకుంటారు. హిందీకి సాంస్క్రిట్కి సంబంధమే లేదు అసలు. హిందీ ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ టేకెన్ ఫ్రమ్ ద పర్షియన్. అలాగే ఇంగ్లీష్ కూడా. అలాగే భోజ్పురి దాదాపుగా 5 కోట్ల మంది మాట్లాడతారు. ఇది హిందీకి సబ్జెక్ట్గా చెప్తారు, కానీ భోజ్పురి ఈజ్ డిఫరెంట్, మన బీహార్లో మాట్లాడేటటువంటి భాష. అయితే హిందీ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ ఏం మాట్లాడరు. 40% హిందీ మాట్లాడేటటువంటి వాళ్ళ సంఖ్య, 60% మిగతా భాషలు ఉన్నాయి. నేను హిందీకి వ్యతిరేకమంటే కాదు, నాకు హిందీ వచ్చి కాస్తో కూస్తో. బట్ లింగ్విస్టిక్ పాలసీ ఆఫ్ ఇండియా, మదర్ టంగ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దీన్ని మనము రీప్లేస్ చేయలేము. ఏది రేపు నుంచి నిజంగానే సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అమ్మ అన్నం అనేసి మాత అని పిలవండి చూద్దాం. కష్టం. దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా అమ్మ అనేటటువంటి భాష వస్తుంది. సో ఎవరి మాతృభాష వాళ్ళకి కమ్మనైనది, అంతే కదా. సో అంటే మాతృభాష కళ్ళు లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది, రెండూ అవసరమే కాదని నన్ను. అలాగే లింగ్విస్టిక్ డైవర్సిటీ చూస్తే మనకి 22 భాషలు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఫిలాసఫీ అంతా కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఉంది. కానీ యూరోపియన్ కంట్రీస్ అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మాత్రం ఒక దేశము ఒక లాంగ్వేజ్ అనేటటువంటి భాషా ప్రయుక్తంగానే దేశాలుగా విడిపోయినాయి. అక్కడ డెన్మార్క్ మాట్లాడే వాళ్ళు డెన్మార్క్లోకి పోయారు, అట్లా విడిపోయినాయి భాషలు ప్రకారంగా దేశాలు విడిపోయినాయి అక్కడ. కానీ మనది కాదు ఆ సంస్కృతి. సో కొలోనియల్ లెగసీ అని ఎట్లా అంటున్నారో మరి నాకు అర్థం కాలేదు. అలాగే ఇండియా మల్టీలింగ్వల్ సొసైటీ, ఎందుకంటే ఒక లాంగ్వేజ్తో అసలు మనం రన్నే చేయలేం దేశాన్ని. అలాగే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో కనుక మనం చూస్తే చాలా నేషనల్ లీడర్స్ హిందుస్థానీ అనేటటువంటి భాషను సపోర్ట్ చేశారు. ఒక రకంగా హిందుస్థానీ అనేటటువంటిది ఏంటంటే మిక్స్డ్ లాంగ్వేజ్, చాలా భాషలు కలిసి ఉంటాయి. కానీ హిందీని మాత్రం పూర్తి స్థాయిలో చాలామంది అపోజ్ చేశారు. అలాగే ఒక లాంగ్వేజ్ అనేటటువంటిది భారతదేశంలో అసలు వర్కౌటే కాదు. 35% దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ తాలూకా డైలీ జీవితం కోసం మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో మల్టీలింగ్వల్ స్పేసెస్ అనేటటువంటివి లేకపోతే, అంటే అనేక భాషలు లేకపోతే అసలు ఇంటిగ్రేట్ అవడమే చాలా కష్టం. తమిళనాడు వెళ్ళి హిందీ మాట్లాడితే ఎవడు మాట్లాడు హిందీ. అలాగే సింగిల్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇది మైగ్రేషన్ అంటే ఏదైతే వలసలు ఉన్నాయో దాన్ని ఆపుతుంది. పాజిటివ్ మైగ్రేషన్ కూడా ఆపుతుంది ఆబ్వియస్గా. అలాగే అర్బన్ డైనమిక్స్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వైవిధ్యాన్ని కూడా అది ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉందని చాలా కమిటీ రిపోర్ట్లు చెప్తున్నాయి. సో అయితే జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ కనుక మనం చూస్తే మోనోలింగ్వల్ పాలసీస్ అనేటటువంటివి, అంటే కేవలం ఒక భాష మాత్రమే నేర్చుకుంటే ప్రపంచంలో రాణించడం కష్టం. ఇది బంగ్లాదేశ్లో కూడా ఉర్దూకి ఎగెనెస్ట్గా చేశారు. అక్కడ చైనాలో చూడండి, ఇప్పుడు మ్యాండరిన్ ఒక లాంగ్వేజే మాట్లాడతారు, అందుకే వాళ్ళు వేరే దేశాలతో కలవడానికి చాలా కష్టం. మెనీ పీపుల్ ఇన్ చైనా దే కాన్ స్పీక్ ఇంగ్లీష్. కానీ ఈరోజు భారతదేశంలో ఇంగ్లీష్ లాంటి భాషలు ఇంకా అనేక భాషలు మన వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి ఐటీలో చాలా అద్భుతంగా ముందుకెళ్ళాం. ఏది మొబైల్ ఫోన్ని తెలుగులో వాడని చూస్తాను నేను, లేదా మొబైల్ ఫోన్ని హిందీలో వాడని చూద్దాం, సాధ్యమవుతుందా? అసలు అవ్వదు కదా. సో అలాగే యూనిఫామ్ లింగ్విస్టిక్ ఇంపోజిషన్, అంటే కేవలం ఒక భాషనే కనుక మనం ఇంపోజ్ చేస్తే ఖచ్చితంగా అది శత్రుత్వాన్ని పెంచుతుంది. నార్త్ సౌత్ అనేటటువంటి ఒక డివైడ్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే రోల్ ఆఫ్ ఇంగ్లీష్, డెఫినెట్గా ఇంగ్లీష్ అనేటటువంటిది లింక్ లాంగ్వేజ్గా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వరల్డ్లో కూడా ఇంటర్నెట్ అనేటటువంటిది ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంది. సో ఇది కూడా మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే ఇంకేం చేయాలి? 3 లాంగ్వేజ్ పాలసీని కొటారీ కమిషన్ గతంలో ప్రపోజ్ చేసింది. ఇదేంటంటే భారతదేశంలో 3 భాషలు నేర్చుకోవాలి. 1 ఇంగ్లీష్, 2 హిందీ, 3 మీ మాతృభాష. సో ఈ పర్టికులర్ 3 లాంగ్వేజ్ పాలసీ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. మన రాష్ట్రంలోనే ఉంటే తెలుగు భాష, బయట రాష్ట్రాలకు వెళ్తే హిందీ, దేశం దాటిపోతే ఇంగ్లీష్. సో అంతర్జాతీయ, జాతీయ, స్థానికంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్నే కంటిన్యూ చేయాలి. సో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ కూడా హిందీని ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకురావాలి. హిందీని నేర్చుకోవడంలో తప్పులేదు, ఇంపోజ్ చేయడం తప్పు. నా మాటలు మరొకసారి మీరు గ్రహించాలి. హిందీ నేర్చుకోవడంలో తప్పులేదు, బట్ హిందీని ఇంపోజ్ చేయకూడదు. మీరు ఈ భాష తీసేసి హిందీలోనే ఎగ్జామ్లు రాయండి, మా వల్ల కాదు, అది తెలుగులోనే రాయడం కష్టం మాకు. అలాగే హిందీ స్పీకింగ్ స్టేట్స్ నాన్ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 ఏదో ఒక భాషను నేర్చుకోవాలి. అలాగే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ హిందీని తీసుకున్నాయి. సో అంటే తెలుగు, ఈ తమిళ్, ఈ రాష్ట్రాల్లో హిందీని కొంతమంది తీసుకున్నారు. కానీ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మాత్రం నాన్ హిందీ భాషలు నేర్చుకోవట్లా. ఏం కొమ్ములా?
నార్త్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చుగా సౌత్లో. మీరు చూడండి, మోడీ గారు వచ్చినా, రాహుల్ గాంధీ గారు వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారు మాట్లాడడానికి. పక్కన ఎవరో ఒకరు ట్రాన్స్లేటర్ ఉండాలా, వాడు ఏం చెప్తాడో అర్థం కాదు, వాళ్ళు చెప్పేది ఒకటి వీడు చెప్పేది ఒకటి, అట్లుంటుంది వ్యవహారం. సో కాబట్టి మనం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు హిందీ నేర్చుకుంటున్నాం. మరి నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు సౌత్ ఇండియాలో భాషలు నేర్చుకోవాలి కదా, నేర్చుకోవట్లేదే. సో ఇది మరొక అంశం. అలాగే పాలసీ రికమెండేషన్స్, 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటటువంటిది ఫండమెంటల్గా చాలా అద్భుతమైనటువంటి అంశం. కానీ దీన్ని అమలు మాత్రం కరెక్ట్గా చేయాలి. సో పౌరులు కూడా, ప్రభుత్వాలు కాదు పౌరులు దీన్ని బాగా ఆచరించాలి. అలాగే ఇంపోజింగ్ ఏ లాంగ్వేజ్ అంటే ఒక భాషని మాత్రమే ఆపాదించడం అనేటటువంటిది ఖచ్చితంగా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అలాగే మనం అందరం కలిసి ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ సారీ ఇది వేరేది వచ్చింది, టేక్ దిస్ అవుట్. సో నేషనల్ యూనిటీ అనేటటువంటిది అంటే జాతీయ ఐక్యత అనేటటువంటిది మన దేశంలో వైవిధ్యంలోనే ఉంది. సో భిన్నత్వంలోనే మనకి ఐక్యత అనేటటువంటిది ఉంది. కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి కాన్సెప్ట్, యూనిటీ అండ్ డైవర్సిటీయే ఎప్పుడు కూడా భారతదేశానికి కల్చరల్ ఐడెంటిటీ అంటే మన యొక్క సాంస్కృతిక చిహ్నంగా ఉంది. అంతేగాని ఒక భాష, ఒక దేశము, ఒకటే బట్టలు ఇలాంటివి ఎప్పుడూ భారతదేశంలో లేవు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ యాక్సెప్ట్ అంటే ఒక దేశము, ఒక పాస్పోర్టు, ఒక సిటిజన్షిప్, ఇవన్నీ ఓకే. బట్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి అది సాధ్యం కాదు. అలాగే దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న 2021లో దీని ఆన్సర్ ఏంటనేటటువంటిది కామెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశంలో 3 భాషల సూత్రాన్ని అమలు చేయడంలో సవాళ్లు, భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను సూచించండి. ఇది 200 పదాల్లో రాయండి. దట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైట్. ఇది ఈరోజు క్లాస్. మరొక టాపిక్తో విల్ మీట్.